నెల్లూరు జిల్లా కోట మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయిందంటూ బంధువులు ఆందోళనకు దిగారు. తినెలపూడి గ్రామానికి చెందిన బిందు అనే 8 నెలల గర్భిణి విద్యానగర్లోని కుసుమ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. అయితే ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఆమె ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కంగారు పడిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సమీపంలోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. కుసుమ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యపు చికిత్స వల్లే బిందు మరణించిందని మృతురాలి బంధువులు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా బాధితులకు న్యాయం చేయాలంటూ బంధువులు స్థానికులు అక్కడ పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళన చేపట్టారు. నెల్లూరు జిల్లా కోట మండలంలో తీవ్ర విషాదం. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయిందంటూ బంధువుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫోన్లైన్ అందిస్తారు. చరిత్ర కుమార్. థ్యాంక్ యూ చక్రి. ఏదైతే నెల్లూరు జిల్లా కోట మండలం తినెలపూడిలో అయితే విషాద ఘటన అయితే చోటు చేసుకునింది. నిండు గర్భిణి వైద్యం వికటించి మృతి చెందినటువంటి ఘటన ఆ కుటుంబంలో అయితే మాత్రం తీవ్ర విషాదాన్ని నింపింది. 8 నెలల గర్భిణి. ఆమె ప్రతి నెల కూడా జనరల్ చెకప్స్ కి అయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి విద్యానగర్ లో ఉన్నటువంటి కుసుమ అనేటువంటి ప్రైవేటు వైద్యశాలకు వెళ్తుంటారు. 8 నెలల గర్భిణి 8వ నెల రావడంతో ఆ వైద్యశాలకు వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి వైద్యులు ఆమెకు పరీక్షలని నిర్వహించిన అనంతరం కొన్ని ఇంజక్షన్లు కూడా సజెస్ట్ చేశారు. ఆ ఇంజక్షన్లు వేయించుకుని తిరుగు ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో ఆమె అస్వస్థకు గురయ్యారు. ఒక్కసారి కూడా అనారోగ్యాన్ని ఒక్కసారి ఆమె పానిక్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆమె వెంటనే ఒక పక్కనే ఉన్నటువంటి మరొక వైద్యశాలకు తీసుకెళ్ళినటువంటి నేపథ్యంలో అప్పటికే బిందు మృతి చెందినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి వైద్యులు తెలియజేశారు. అయితే దీనికి కారణం ఏంటనేది మాత్రం వాళ్ళు ఖచ్చితంగా కూడా బంధువుల యొక్క ఒకటే ఆరోపిస్తున్నారు. కుసుమ వైద్యశాలలో ఇచ్చినటువంటి ఇంజక్షన్లు వికటించడంతోనే మా పాప మృతిందని బంధువులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఏదైతే బిందు మృతదేహాన్ని అక్కడ ఉంచుకొని కుసుమ వైద్యశాల ముందైతే మాత్రం బిందు బంధువులు అయితే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. తమకు న్యాయం చేయాలి, ఖచ్చితంగా వైద్యం వికటించడంతోనే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందంటూ కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో పూర్తిగా దీనికి సంబంధించి పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా అక్కడికి చేరుకున్నారు. ఏదైతే బాధిత కుటుంబానికి న్యాయం చేసే విధంగా కూడా పోలీసులు వీళ్ళని సర్ది చెప్తూనే అక్కడ జరిగినటువంటి ఆమెకి ఎలాంటి వైద్యం ఇచ్చారు, ఏ ఇంజక్షన్ ఇచ్చారు, ప్రతి నెల ఏ ఇంజక్షన్ ఇస్తున్నారు, ఈ రోజు ఏ కారణంతో ఆమెకి ఏ ఇంజక్షన్ ఇచ్చారనే కోణంలో కూడా డాక్టర్లు పూర్తిగా కూడా ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ కూడా పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా ఈమెకి ఇచ్చినటువంటి వైద్యం ఏదైతే ఈ రోజు వైద్యం అందించారో ఆ వైద్యానికి సంబంధించినటువంటి డేటా కూడా తీసుకుంటున్నారు. దీన్ని స్థానికంగా ఉన్నటువంటి డిఎండిహెచ్ఓకి వైద్య ఉన్నతాధికారులు కూడా పంపిస్తున్నారు. ఈ వైద్యం వికటించడంతో సరిపోయిందా, లేకపోతే ఇంకేదైనా అనారోగ్య కారణంతో బిందు చనిపోయిందా అనే కోణంలో అయితే మాత్రం పోలీసులు చేస్తున్న పరిస్థితి. ఏదైతే బిందు కుటుంబ సభ్యులకైతే మాత్రం న్యాయం చేసే విధంగా జరిగే విధంగా కూడా చూస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నట్టు కూడా వాళ్ళు ఎక్కడా కూడా వినడం లేదు. ఖచ్చితంగా తమకు న్యాయం చేస్తే గానీ ఇక్కడి నుంచి కదలమంటూ కూడా వాళ్ళు విశ్వించు కూర్చున్నారు. కానీ వాళ్ళకి ఏ రకమైనటువంటి భరోసా ప్రైవేటు వైద్యశాల ఇవ్వబోతుంది, అయితే ఈ రోజు అందినటువంటి వైద్యం ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అనే కోణంలో కూడా ఇటు పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ చరిత్.